బూతులు, కస్ వర్డ్స్ మనం ప్రతిరోజు వింటాం. మనలో చాలామంది యూజ్ చేస్తాం. కానీ మనం ఒక్కసారి ఆగి ఆలోచించామా? మీకు తెలిసిన వర్స్ట్ కస్ వర్డ్స్ గురించి ఆలోచించండి. మనం ఎంత హర్ట్ చేయాలి అంటే అంత డీప్‌గా వాడే మాటలు. నేను ఇడియట్ ఆర్ స్టూపిడ్ గురించి మాట్లాడట్లేదు. నేను నిజమైన బూతుల గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా గమనించారా? వాటిలో చాలా వరకు ఆడవాళ్ళకి రిలేటెడ్‌గా ఉంటాయి. మదర్, సిస్టర్ బూతులు లేదా ఆడవాళ్ళ బాడీ పార్ట్స్‌ని ఇన్సల్ట్స్‌లా వాడడం. అసలెందుకు? మన మోస్ట్ అఫెన్సివ్ లాంగ్వేజ్ అంతా ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేయడం మీద ఎందుకు బిల్డ్ చేశారు? హాయ్ గైస్, వెల్కమ్ టు అసలెందుకు. ఇది చాలా సీరియస్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం ఈ డార్క్ రియాలిటీ వెనక ఉన్న డీప్ రూటెడ్ సైకాలజీ అండ్ హిస్టరీని బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ విషయం అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఈ బూతులు ఎలా పనిచేశాయో తెలుసుకోవాలి. ఒక ఇన్సల్ట్ అనేది ఒక ఫ్యాక్ట్ చెప్పడం కాదు. అది ఒక మనిషి విలువ ఇచ్చే విషయం మీద అటాక్ చేయడం. ఫర్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ మన సొసైటీ ప్యాట్రియార్కల్‌గా ఉంది. అంటే మగాళ్ళదే పై చెయ్యి అనే సిస్టమ్. ఈ విషయంలో విమెన్‌ని ఈక్వల్స్‌గా చూడలేదు. వాళ్ళని ఒక వస్తువులాగా ఆర్ ప్రాపర్టీ లాగా చూసేవారు. అండ్ ఈ సిస్టమ్‌లో ఒక మగవాడి విలువ తన ఆనర్ ఆర్ పరువు. కానీ ఈ పరువు ఎక్కడుంది? అది తనలో లేదు. అది వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ప్యూరిటీలో ఉంది. సో మీరు ఒక మగవాడిని డీప్‌గా ఇన్సల్ట్ చేయాలి అంటే మీరు వారిని అటాక్ చేయరు. అది జస్ట్ ఒక ఫిజికల్ గొడవ అవుతుంది. మీరు వాళ్ళ విలువైన ఆస్తిని అటాక్ చేస్తారు. తన పరువు మీద అటాక్ చేస్తారు. ఈ మదర్ సిస్టర్ బూతులు అనేవి ఈ పాత మైండ్‌సెట్ నుండి డైరెక్ట్‌గా వచ్చాయి. ఎవరైనా అలా తిడుతున్నారు అంటే వాళ్ళు ఆ మదర్‌ని ఆర్ సిస్టర్స్‌ని తిట్టట్లేదు. వాళ్ళు ఆ మ్యాన్‌ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఎలా అంటే, నీ ఆస్తి మీద నాకు పవర్ ఉంది. నువ్వు కాపాడుకోవాలి అనుకునే నీ ఆడవాళ్ళని నేను ఏమైనా అనగలను. నీ పరువుకి విలువ లేదు. నీకు విలువ లేదు అని చెప్పినట్టు. ఇక్కడ ఆ వుమెన్ అనేది జస్ట్ ఒక టూల్ మాత్రమే. ఇద్దరు మగాళ్ళ మధ్య గొడవలో ఆ ఆడవాళ్ళని ఒక ఆయుధంలా వాడుకుంటున్నారు. ఈ బూతుల యాంగిల్‌లో ఇంకో విషయం కూడా ఉంది. మనం మెన్‌ని వీక్ అని చెప్పడానికి ఏం వాడుతాం? ఆడపిల్లలా ఉన్నావురా ఆర్ గాజులేసుకో లాంటి మాటలు. అసలెందుకు? ఎందుకంటే ఈ పాట్రియార్కల్ సిస్టమ్‌లో మాస్క్యులిన్ అనేది అంటే మగతనం అనేది స్ట్రెంగ్త్‌కి సింబల్. కానీ ఫెమినిన్ ఆడత్వం అనేది వీక్‌నెస్ ఆర్ ఇన్ఫీరియారిటీకి సింబల్. సో ఒక మగవాడికి మీరు ఇవ్వగల ఇన్సల్ట్ వాళ్ళని ఆడవాళ్ళు అని పిలవడం. దీనివల్ల మనం ఏమనుకుంటాం? ఆడవాళ్ళలా ఉండడం అనేది ఒక తక్కువ విషయం, ఒక వీక్ విషయం అని మనమే ఒప్పుకుంటున్నాం. సో మనం బూతులు ఎందుకు ఆడవాళ్ళ పైన ఉంటాయి అని అడిగితే ద ఆన్సర్ ఇస్ సింపుల్ అండ్ చాలా డార్క్. ఎందుకంటే మనం సెంచరీస్ నుండి విమెన్‌ని ప్రాపర్టీగా చూసే సిస్టమ్‌లో, మగవాడి పరువుని వాళ్ళ మీద డిపెండ్ చేసే సిస్టమ్‌లో అండ్ ఫెమినిన్ అంటే వీక్ అనే సిస్టమ్‌లో బ్రతికాం. ఈ బూతులు జస్ట్ మాటలు కావు. అవి ఈ పాత చెత్త మైండ్‌సెట్‌కి సాక్ష్యాలు. ఆడవాళ్ళు మనుషులు కాదు. మగవాళ్ళ గొడవలో వాడుకునే వస్తువులు అనే ఐడియాకి మిగిలిపోయిన చిహ్నాలు. ఈ విషయం తెలుసుకున్నాక నెక్స్ట్ టైమ్ మనం ఆ మాటలు వాడే ముందు ఆర్ వినే ముందు మనం అసలెందుకు అలాంటివి వాడుతున్నామని ఆలోచించాలి అని నేను హోప్ చేస్తున్నాను. మరి ఈ అనాలిసిస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ టాపిక్ గురించి మీరెప్పుడైనా ఇంత డీప్‌గా ఆలోచించారా? కింద కమెంట్స్‌లో వెరీ రెస్పెక్ట్‌ఫుల్ అండ్ మెచ్యూర్ డిస్కషన్‌ని స్టార్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. లెట్స్ మేక్ పీపుల్ థింక్ అబౌట్ ద లాంగ్వేజ్ వి యూజ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అసలెందుకు ఫర్ మోర్ సచ్ డీప్ డైవ్స్.